హాయ్ గైస్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డిగ్రీ ఫిల్టర్స్. అండ్ వితౌట్ ఎనీ లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హలో గైస్, ఈరోజు జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే మన టాప్ ఎంఎన్సీ అయిన అమెజాన్ నుంచి అనమాట. సో అమెజాన్ నుంచి అయితే ఈ ఓపెనింగ్ రిలీజ్ చేశారు. సో గైస్, మీరు ఎవరైతే అర్జెంటుగా జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే మీరు అప్లై చేసిన వెంటనే మీకు అసెస్మెంట్ లింక్స్ వస్తున్నాయి అనమాట. సో ఈ ఆపర్చునిటీ ఎవరైతే ఇమ్మీడియట్గా మాకు జాబ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. దట్టు ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ. సో ఈ ఆపర్చునిటీని మిస్ అయితే చేసుకోవద్దు. సో మీకు హైరింగ్ రౌండ్స్ కూడా చాలా త్వరగా జరిగిపోతాయి అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఇమ్మీడియట్ జాయినింగ్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ ఈ ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఏంటి అంటే యాడ్ ఆపరేషన్స్ అసోసియేట్ అనమాట. సో ఈ అమెజాన్ వేరు ప్లాట్ఫామ్స్లో యాడ్స్ ఇస్తూ ఉంటుంది కదా. సో ఆ ఆపరేషన్స్ అన్నిటిని మీరు ఒక అసోసియేట్గా మీరు వాటన్నిటిని మేనేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ స్కిల్స్ చూసుకుంటే ఇంగ్లీష్ విత్ ఎబిలిటీ ఫేస్ అండ్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అని చెప్పారు. సో మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలన్నమాట. అండ్ ఆల్సో మీకు ఇక్కడ చూసుకుంటే ఎక్సెల్ స్కిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నాలెడ్జ్ ఆన్ బేసిక్ ఎక్సెల్ స్కిల్స్. సో ఎక్సెల్ మీద మీకు స్కిల్ కనుక ఉంటే దీనికి యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. అండ్ ఆల్సో గైస్ మీకు ఇక్కడ ఒక నోట్ పాయింట్ కూడా ఇచ్చారు. ఏంటి అంటే రొటేషనల్ షిఫ్ట్స్ 24/7 24/7 ఎన్వైర్న్మెంట్లో మీరు వర్క్ చేయాలన్నమాట. అండ్ మీకు ఏంటి అంటే షిఫ్ట్స్ అనేది ప్రతి 3 monthsకి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ వీక్లీ రొటేషనల్ కూడా ఉంటుంది. మీకు సాటర్డే సండేస్ లీవ్ ఉంటుంది. అండ్ వీక్లీ రొటేషనల్స్ ఉంటాయి. అండ్ షిఫ్ట్స్ కూడా మీకు ఏంటి అంటే ఎవ్రీ 3 monthsకి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ అమెజాన్లో. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే మీకు బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ఏమేమి అడిగారంటే బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పారు. అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ విత్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్, ఇందాక చెప్పినట్టు ఎక్సెల్ అని చెప్పా కదా, ఎక్సెల్, వర్డ్, పీపీటీస్ అండ్ జీ సూట్ ఇవన్నీ మీకు ఐడియా ఉండాలన్నమాట. సో ఎట్లా వాడాలి ఏంటి అనేసి. అండ్ ఆల్సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే మీరు ఇక్కడ స్పీక్, రైట్ అండ్ రీడ్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అని చెప్పారనమాట. సో ఏంటంటే మీరు ఇంగ్లీష్ కనుక నీట్గా మాట్లాడటం అండ్ రాయటం అండ్ ఆల్సో చదవటం. సో ఇవి వస్తే కనుక ఇవే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ మీకు. అండ్ చూసుకుంటే మినిమం బ్యాచిలర్ డిగ్రీ ఏ స్ట్రీమ్లోనే చేస్తుంటే దీనికి ఎలిజిబుల్ అనమాట. అండ్ దీనికి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెషర్స్ ఇద్దరికి ఓపెనింగ్స్ అయితే చేస్తున్నారు గైస్. అండ్ ఇక్కడ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొడక్ట్స్ మీద మీకు ఐడియా ఉంది. సో ఈ యాడ్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి ఏంటి అని మీకు బ్రీఫ్గా తెలిసి ఉంటే కనుక మీరు దీనికి అప్లై చేయండి. చేసిన వెంటనే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అసెస్మెంట్ లింక్స్ అనేవి చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి మీ మెయిల్కి. సో మీకు అసెస్మెంట్ అసెస్మెంట్ మెయిల్స్ వచ్చిన 2 weeks కల్లా మీరు మీరు అసెస్మెంట్ కంప్లీట్ చేయాలన్నమాట. సో ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్, ఆ తర్వాత ఆన్ బోర్డింగ్ ఇవన్నీ జరుగుతాయి అనమాట. అవి కూడా చాలా ఫాస్ట్గా జరుగుతాయి, ఎందుకంటే వీళ్ళకి ఇమ్మీడియట్ జాయినర్స్ కావాలన్నమాట. సో నేను దీనికి అప్లై చేశాను కదా, అందుకని నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. సో నేను దీనికి అప్లై చేసినప్పుడు వచ్చిన మెయిల్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ దేర్. అండ్ మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అసెస్మెంట్ కూడా బాగా ఇవ్వండి. మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇంకొక కొత్త ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అండ్ స్పెషల్ నోట్, మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా జాబ్ సర్చింగ్లో ఉంటే ప్లీజ్ హెల్ప్ దెమ్ బై షేరింగ్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బై బై, జై హింద్.